అందరికీ నమస్కారం. సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసు దాదాపుగా కొలిక్కి వస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ కేసులో మొదటి నుంచి ప్రధాన ముద్దాయిగా అనుమానిస్తున్నటువంటి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి మరి ముప్పా సురేష్ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట కూడా ఆయన లొంగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా కూడా ప్రధాన నిందితుడిగా కూడా అతను అనుమానిస్తా ఉన్నారు పోలీసులు. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టులో హైకోర్టులో బెయిల్ కు కూడా పిటిషన్ దాఖలు చేసుకోవటం జరిగింది, ముందస్తు బెయిల్. అయితే ఆ బెయిల్ నిరాకరించే విధంగా కూడా పోలీసులు దానికి సంబంధించినటువంటి మరి ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడం, అదేవిధంగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ప్రధానంగా ఈ కేసులో దాదాపుగా 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, 4కు బెయిల్ ఇవ్వటం జరిగింది. సో వారికి మరి ఈ కేసులో ఎవరైతే వినోద్ తదితర మరి ఆల సాంబశివరావు మనకి ముప్పా సురేష్ మేనమామ వారితో కూడా మరి ముప్పా సురేష్ ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా దానికి సంబంధించి ఆధారాలు పోలీసులు మరి కోర్టుకు సబ్మిట్ చేయడంతో కోర్టు 2 సార్లు కూడా బెయిల్ తిరస్కరణకు గురి చేయటం జరిగింది. అందరూ ఊహించినట్టుగానే కోర్టు దారులు మూసివేయటంతో మరి ముప్పా సురేష్ ఎట్టకేలకి ప్రకాశం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. ఈ కేసులో మరి ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు కూడా విచారణాధికారిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఆయన వద్ద నుంచి పోలీసులు మరి రహస్య ప్రాంతంలో ఉంచి ముప్పా సురేష్ వద్ద నుంచి కీలకమైనటువంటి సమాచారం స్వీకరించి తదనంతరం ఈ విచారణ కూడా ఒక్కొలుక్కొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరి దాదాపుగా 4-5 నెలల క్రితం వరకు కూడా మరి ఒంగోలులో నడి రోడ్లో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి ముగింపు ముప్పా సురేష్ తోటే ఉంటదని కూడా మరి అప్పటి నుంచి కూడా అందరూ అనుమానిస్తున్న వేళ మరి ఈ కేసులో ఇప్పటికే 4కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ముప్పా సురేష్ వద్ద నుంచి. ఎందుకంటే ఈ కేసుకు రచన, ఈ హత్యకు రచన ఎక్కడ జరిగింది, అదేవిధంగా ఇంకా ఎవరైనా బయట నుంచి ఇన్వాల్వ్మెంట్ అయ్యారా, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి పొలిటికల్ అటాచ్మెంట్ ఉందా తదితర విషయాలను కూడా లోతుగా విచారించిన తర్వాత ముప్పా సురేష్ చెప్పేటువంటి కొన్ని సమాధానాలు మరి కీలకం కానున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. పోలీసులు లోతైనటువంటి విచారణ చేపట్టిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఫైనల్ టచ్ కూడా ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ముప్పా సురేష్ ను మరి రహస్య ప్రాంతంలో ఉంచి కూడా విచారణ చేపడతా ఉన్నారు. మరి 2-3 రోజుల్లో కూడా ఈ కేసుకు సంబంధించి తుది దశకు కూడా చేరుకునే నేపథ్యంలో మరి ముప్పా సురేష్ పోలీసులు ఎదుట లొంగిపోవడంతో మరి కొంతమంది వీరయ్య చౌదరి అభిమానులు వారందరూ కూడా అమ్మనబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వీరయ్య చౌదరి అభిమానులు, నాగులపల్లిపాడని మండలం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ముప్పా సురేష్ ఇచ్చే సమాధానం మీదే ఈ కేసు కీలక దశకు చేరనున్నట్లు మనకు తెలుస్తా ఉంది.